మనకు కోర్టులో ఇచ్చే తీర్పులంటే అవి కేవలం పేపర్ల మీదుండే అక్షరాలు కాదండి. అవి మన సమాజం దేనికి విలువ ఇస్తోందో, మనమే దారిలో వెళుతున్నామో చూపించే ఒక అద్దం లాంటివి. ఈరోజు మనం అలాంటి కొన్ని చాలా ముఖ్యమైన తీర్పుల గురించి మాట్లాడుకుందాం. చూసారుగా, ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో. ఇది మన ఇవాల్టి చర్చకు ఒక రకంగా ఫౌండేషన్ లాంటిది. న్యాయమనేది కేవలం పెద్ద పెద్ద చట్టపుస్తకాల్లో ఉండేది కాదు. అది మన రోజువారీ జీవితంలో, మనం తీసుకునే నిర్ణయాల్లో కనిపించాలి. మరి మనమెప్పుడు చూడబోయే తీర్పులు ఈ విషయాన్ని ఎలా నిరూపిస్తున్నాయో చూస్తాం. సరే, మొదటగా న్యాయాన్ని అందించే వ్యవస్థే సరిగ్గా లేకపోతే ఇంకేముంది? అందుకే ముందుగా మన సిస్టంలో ఉండాల్సిన బాధ్యత గురించే మాట్లాడుకుందాం. అయోధ్య తీర్పొచ్చి చాలా కాలమైపోయింది కదా. అయినా సరే దాన్ని మళ్లీ సవాల్ చేస్తూ ఒక పిటీషన్ వేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు దీన్ని చూసి ఇది కేవలం పబ్లిసిటీ కోసం వేసిన పిటీషన్, దీనివల్ల కోర్టు టైం వేస్ట్ అవుతోంది అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్తో ఊరుకోలేదు. చట్టాన్ని ఇంత తేలిగ్గా తీసుకుంటే ఎలా అని ఆ పిటిషనర్కి ఏకంగా 5 లక్షల రూపాయల ఫైన్ వేశారు. ఆలోచించండి, 5 లక్షలు! సో ఈ తీర్పు మనకిచ్చే మెసేజ్ చాలా సింపుల్ అండ్ క్లియర్. కోర్టుకు వెళ్లాల్సింది నిజం కోసం, పాపులారిటీ కోసం కాదు. సరే, ఈ బాధ్యత అనేది మనలాంటి సామాన్య పౌరులకే కాదు, ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. చూడండి, యావజ్జీవ శిక్ష పడిన ఒక ఖైదీని ముందుగా రిలీజ్ చేయమని అడిగితే ప్రభుత్వం ఏ కారణం చెప్పకుండా రిజెక్ట్ చేసింది. అప్పుడు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కల్పించుకుని, ఏంటిది, ప్రభుత్వ నిర్ణయాలు అంటే ఇష్టమొచ్చినట్టు ఉండకూడదు, వాటి వెనుక సరైన కారణం, ఒక లాజిక్ ఉండాలి అని గట్టిగా చెప్పింది. ఇంతకీ ఈ హేతుబద్ధమైన నిర్ణయం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక లెక్కలో జవాబు మాత్రమే కాదు, ఆ జవాబుకి ఎలా వచ్చారో స్టెప్స్ కూడా చూపించాలి. అంటే తీసుకున్న నిర్ణయానికి సరైన కారణాలు స్పష్టంగా చెప్పగలగాలి అన్నమాట. అందుకే అంటారు కదా, న్యాయమనేది పారదర్శకంగా ఉండాలి, గుడ్డిగా తీసుకునే నిర్ణయాల్లోంచి కాదు, స్పష్టమైన కారణాల నుంచే నిజమైన న్యాయం పుడుతుంది. ఈ బాధ్యతాయుతమైన వైఖరి ఒక్క కేసుకు మాత్రమే పరిమితం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ మోసాల దర్యాప్తులో లేట్ చేస్తున్న అధికారులకు బాంబే హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అలాగే అవినీతి కేసుల్లో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసుల వల్ల ప్రజలకు నమ్మకం పోతోందని తెలంగాణ హైకోర్టు చెప్పింది. చివరికి లాయర్ల డ్యూటీ కోర్టు గౌరవాన్ని కాపాడటమే కానీ కేసుల్ని సాగదీయడం కాదని సుప్రీంకోర్టు కూడా గుర్తుచేసింది. చూసారా, వ్యవస్థలో ప్రతి స్థాయిలో జవాబుదారితనం ఉండాలన్నదే వీటన్నిటి సారాంశం. సో ఫైనల్గా ఈ తీర్పులన్నీ మనకేం చెబుతున్నాయి? సింపుల్, బాధ్యతను పక్కన పెట్టి న్యాయం కావాలంటే కుదరదు. సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ తమ పని తాము కరెక్ట్గా చెయ్యాలి. సరే, ఇప్పటిదాకా సిస్టమ్ లోపల ఉండాల్సిన బాధ్యత గురించి చూశాం. ఇప్పుడు అదే సిస్టమ్ మన సమాజానికి ఒక రక్షణ కవచంలా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు చూడండి. ఒకవైపు మహిళల గౌరవమనేది మానవ హక్కుల్లో అన్నిటికంటే ముఖ్యమని గౌహతి హైకోర్టు చెప్తే, ఇంకోవైపు డాక్టర్ల నిర్లక్ష్యమంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. ఈ 2 తీర్పులు ఏం చూపిస్తున్నాయి? మన ప్రాథమిక హక్కుల్ని, ముఖ్యంగా జీవించే హక్కును కాపాడటంలో కోర్టులు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. అది డాక్టరైనా మరెవరైనా సరే, చేసే పనిలో, సేవలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. బాధ్యతతో పాటు కాస్త మనసు పెట్టి పనిచెయ్యాలి. అదే ఈ తీర్పుల సారం. న్యాయస్థానాలు ఎప్పుడూ బలహీనులకు అండగా నిలుస్తాయి అనడానికివి 2 మంచి ఉదాహరణలు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టి ప్రజల డబ్బును కాపాడాలని పాట్నా హైకోర్టు ఆదేశించింది. మరోపక్క స్కూళ్లల్లో పిల్లల భద్రత కోసం కఠినమైన రూల్స్ పెట్టాలని కర్ణాటక హైకోర్టు చెప్పింది. రెండింటి లక్ష్యం ఒక్కటే, బలహీనుల్ని కాపాడటం. ఎందుకంటే పిల్లల భద్రతే కదా మన సమాజ భవిష్యత్తు. ఆ దిశగా కర్ణాటక హైకోర్టు వేసిన అడుగు చాలా ముఖ్యమైనది. సరే, గతాన్ని, వర్తమానాన్ని చూశాం. ఇప్పుడు కొంచెం భవిష్యత్తు వైపు చూద్దాం. మన సమాజం ముందు న్యాయస్థానాలు ఒక పెద్ద ఆలోచింపజేసే ప్రశ్నను ఉంచాయి. ఆ ప్రశ్నే ఇది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. మరిప్పుడున్న రిజర్వేషన్ వ్యవస్థను ఒకసారి సమీక్షించాల్సిన అవసరముందా? ఇది మనందరం ఆలోచించాల్సిన, చర్చించాల్సిన విషయం. ఇక్కడ సుప్రీంకోర్టు ఉద్దేశం రిజర్వేషన్లను తీసేయాలని కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాళ్లు చెబుతున్నదేంటంటే,
సమాన అవకాశాలు అందరికీ ఖచ్చితంగా అవసరమే. కాని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఎంచుకున్న దారి సరైనదేనా? కాలానికి తగ్గట్టుగా ఏమైనా మార్పులు అవసరమా అని ఆలోచించమని మాత్రమే కోర్టు సూచిస్తోంది. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి అంటున్నారు. దీన్నించి మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా సింపుల్. మన లక్ష్యం మారకపోవచ్చు, కాని దాన్ని చేరుకునే దారి మాత్రం కాలంతో పాటు మారుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. సమానత్వం అనే గమ్యం కోసం మన పద్ధతుల్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన ప్రతి తీర్పు మనకొక పాఠం నేర్పింది. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి మనందరి బాధ్యతేంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ తీర్పులన్నీ మనకు గుర్తుచేసేది ఒక్కటే: న్యాయమంటే అది కేవలం కోర్టులు, జడ్జీలకు సంబంధించిన విషయం కాదు. అది మనందర్లో ఉండాల్సిన ఒక నైతిక బలం, ఒక బాధ్యత. చివరగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. న్యాయం అందరికీ కావాలి, కానీ ఆ న్యాయానికి మనం అర్హులమై ఉండాలి. ఇది కేవలం ఒక హక్కు కాదు, మనందరి బాధ్యత. ఆలోచించండి.